ఒరే సన్నాసి ఇక్కడికొచ్చి చూపిరా సమస్యలు ఎక్కడ నడుపుతున్నారో ఏం చేస్తున్నారో ఏంది రారా నువ్వు అసలు. వాడంటాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందండి వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అని వాడు ఎంకరేజ్ చేయటం వీడిని. ఆ యదవ ఈ యదవని ఎంకరేజ్ చేయటం ఏమని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీడి చెప్పారా? అమరావతి కాదు భ్రమరావతి అది ఇది అది ఇది అన్నావు. వ్యవహారం చేస్తున్నావు అయింది నువ్వు. వ్యవహారం చేసేవాడికి వ్యవహారం మాట్లాడతాయి. వైశ్యుల రాజధాని ఇది దేవతల రాజధాని. కావాలంటే అటు మూడు ఇటు మూడు 7 తరాలు లెక్కేసుకోరా. దేవతల రాజధాని ఇది. 270 మంది రైతులను పొట్టను పెట్టుకొని ఇంకా మీకు నరబలి జాల. ఇవాళ మనోభావాలు కాదండి మనోవేదన. కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీకు అసలు మరి అంత వయసుండి ఒక డిబేట్ లో ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు ఖండించాలనేది కూడా తెలియలేదా మీకు అని చెప్తున్నా. అంటే నీ భార్య ఓ మహిళ, నీకు పిల్లలు మహిళ, నువ్వు పుట్టిందో మహిళ కింద. మరి సన్నాసి మాటలు మాట్లాడబాకు నువ్వు. మీ ఛానల్లో కూర్చోబెట్టి అవి పడితే మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ సాక్షి టీవీ ఉండగాని మేము ఇంటికైనా వెళ్ళి ఎదుర్కొంటాము, నీచమైన మాటలను ఖండిస్తాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న ఉదయం మరి సాక్షి ఛానల్లో లైవ్ షో విత్ కేఎస్ఆర్ అని చెప్పి ఒక షో వచ్చిద్దండి రోజు. దాంట్లో నిన్న పొద్దున కేఎస్ఆర్తో పాటు ఇంకొక ఆయన తయారయ్యాడు. ఎవరు వివిఆర్ కృష్ణరాజు అంట ఆయన పేరు. అంటే పేరు తెలియదు కానీ ఆయన 5 ఏళ్ళ నుంచి అమరావతి మీద విషం కక్కుతానే ఉన్నాడు, ఎనలైజ్ చేస్తాడు. 5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కాదు 10 ఏళ్ళ నుంచి. కాకపోతే అప్పట్లో చంద్రబాబు ఉంటాను వీళ్ళకి అంత బయటికి రాలేదు కానీ మళ్ళీ జగన్ వచ్చాక విజృంభించారనమాట ఒక్కొక్కళ్ళు. విషం కక్కి నిన్న అసలు వాడు ఏకంగా ఇది దేవతల రాజధాని అంటున్నారు, ఇది వేశ్యల రాజధాని అండి, వాళ్ళు అట్లా అనకూడదు, వీళ్ళు చూసారా ఇది దేవతల రాజధాని, దీన్ని అనకూడదు అని చెప్తున్నాడు ఆయన. దేవతల రాజధాని అమరావతి అని చెప్పేసి నీకు ఎక్కడ తెలిసింది? నువ్వు ఎక్కడో చదువుకుంటేనే కదా అది తెలిసేది పైన ఇంద్రుడు ఉండాడని చెప్పేసి. కాబట్టి ఇవాళ నువ్వు ఆ మాటలన్నీ మాట్లాడి పైపై సెక్స్ వర్కర్లు ఉండారు, ఎయిడ్స్ కేంద్రంగా ఇక్కడ ఏందో 108 కేంద్రాలు పనిచేస్తున్నాయి అంట. ఇవన్నీ కూడా ఆయనకి చెప్తే వాడంటాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందండి వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అని వాడు ఎంకరేజ్ చేయటం వీడిని. ఆ యదవ ఈ యదవని ఎంకరేజ్ చేయటం ఏమని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీడి చెప్పారా? ఎప్పుడో చెప్పారు ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందో ఏదో ఎయిడ్స్లో అని ఏదో చెప్తే వాడు దాన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసి వీడు చెప్పిన మాటలకు అనుకూలంగా వాడు చెప్పటం. అమరావతిలోనే ఉందంట. మరి నీ నాయకుడు ఇల్లు ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి తాడాపల్లిలో ఉంది. తాడాపల్లిలో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో ఇంట్లో అసలు ఎవడికి తెలియదు. అక్కడ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవడికి కూడా ఈ 5 ఏళ్ళు అసలు లోపలికి ఎంట్రన్స్ లేదు. బయట ఆఫీసు ఇళ్ళ బయటికి ఆఫీసు ఇంటికి. నీ ఇంటి పైన అసలు ఎనపై పెట్టే వ్యాంగులర్లు లాంటి బయటికి ఎవడు దెక్కుండా లోపలికి. ఆ రకంగా నీ ఇల్లు అంత బందోబస్తుగా కట్టావు. మరి వేసీలు ఉండారు వాళ్ళు. నువ్వు ఉంది అమరావతిలోనే కదా, అమరావతి చుట్టుపక్కలే జరుగుతుందని చెప్పు. అమరావతి రాజధాని కావాలని 164 సీట్లతో గెలిచారు. అమరావతి రాజధానికి ఎజెండా పెట్టిన వాళ్ళు. 3 రాజధానులు పెట్టాను 2 రాజధానులు పెట్టినా అన్నాడు, 11 సీట్లు పరిమితం అయ్యాడు. అది గమనించాలి మీరు. కాబట్టి అమరావతి అందరికీ రాజధానే. ఇవాళ ఆయన అన్నది అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి అమరావతి అంతా అన్నట్టే ఆంధ్రప్రదేశ్ అందరినీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ ఇవాళ మేల్కొని వాడి మీద కేసులు పెట్టాలి. ఆ ఛానల్ చూసినాడు ప్రతి వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా కాస్త యాక్టివ్గా ఉన్న మహిళలు అందరూ వచ్చి ఎక్కడంటే అక్కడ కేసులు పెట్టాలి వాడి మీద. ఎందుకంటే ఈ దేవతల రాజధాని ఇష్టపడి 164 సీట్లు ఇచ్చాం మనం అందరం అమరావతి ప్రేమికులు. మీరు ఇచ్చారు. ఇక్కడ మేము పొలాలు ఇచ్చి అమరావతి రైతులుగా మీ అందరికీ భూములు ఇచ్చి 75% మీ మొహాన్ని కొట్టాం. నిజం మాట్లాడంటే పాతి కుంచుకొని 75% మీ మొహాన్ని కొడితే ఇవాళ ఆ యదవ మాట్లాడతాడు. ఆ యదవ కూడా ఉంది అందులో హక్కు 75%లో. ఆ యదవ ఈ యదవ ఇద్దరు కలిసి మీరు ఏ యదవ కోసం కూర్చొని మాట్లాడతారా ఛానల్లో కూర్చొని? మాట్లాడి మమ్మల్ని వేసేలా అంటారా? 270 మందిని పట్టున పెట్టుకున్నా సిగ్గు శారం 2లో గత 5 ఏళ్ళలో మహిళా పోరాటం చేస్తే ఒక్కరోజు పలకరించిందా ఆవిడ కానీ? ఆ ఛానల్ ఎండీ కానీ ఆ ఛానల్ పెట్టిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కానీ ఆమె కానీ ఒక్కరోజు వచ్చారు మమ్మల్ని? 270 మంది రైతులను పొట్టను పెట్టుకొని ఇంకా మీకు నరబలి జాల. ఇవాళ మనోభావాలు కాదండి మనోవేదన. మాకు అందరికీ ఇవాళ మనోవేదన. ఈ మాటలు ఏంటంటే మనోవేదనగా ఉంది. అమరావతిలో ఇవాళ ఇంత పనులు దూసుకుపోతున్నారు వీళ్ళందరూ. చంద్రబాబు
చెప్పి ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు రోహల పల్లకిల్లో. చంద్రబాబు గారు వాళ్ళకి ఇదేత్తా అని చెబితే అందరూ సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని ఆవిరి చేయాలి, మనం ఇట్లా ఊరుకోకూడదు, వీళ్ళందరిని ఏదో రకంగా చేయాలని చెప్పేసి వాడిని వదిలి వాడిని వీడిని ఇద్దరిని కూర్చొని ఈ చర్చ ఒకటి తీసుకొచ్చారు దాంట్లోకి. పైపెచ్చి వీళ్ళకి ఒకటేనండి వ్యయం, ఒకటే ఏంటంటే అమరావతిలో దాన్ని ఎత్తగైనా సరే ఇన్నాళ్ళు దాన్ని దూకుడుగా అమరావతిని అసలు ఆపాలని 5 ఏళ్ళు చేశారు, అది లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కొంచెం దూకుడుగా పనులు చేయటం కానీ వర్కర్స్ని పిలవటం కంపెనీలు రావటం జరిగేపాటికి ఏం చెయ్యాలో మీకు అర్థం కాక ఆడేవిడో కూడా చెప్తాడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దీని మీద ఇష్టం చిమ్మి ఇవాళ అసలు ఆఖరికి దాని బరస్ట్ అనమాట. వేశ్యలు సెక్స్ వర్కర్లు ఎయిడ్స్ అంటే అసలు ఏం మాట్లాడి వాడు మాట్లాడేది. వేసిల్లాగా కనపడ్డామా? పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ మీ మొహాన కొడితే తీసుకొచ్చి ప్రభుత్వంకి ఇస్తే ప్రభుత్వం కాదు చంద్రబాబుకి ఇచ్చావు నువ్వు అన్నట్టు చేశాడు మమ్మల్ని గత 5 ఏళ్లలో వాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మమ్మల్ని ఇంకా ఏముందని సాధిస్తావయ్యా? ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ అమరావతిలో. రైతులందరూ 5 ఏళ్ళు భూములు ఇచ్చారు, కూర్చొని మేము అందరం చచ్చి చెడి పిల్లలకి ఇవ్వాల్సి ఇచ్చామని చెప్పి ఏడ్చి మొత్తుకొని 5 ఏళ్ళు మా మీద కేసులు పెట్టినా ఏది పెట్టినా నిరసనే చేసాం. మేము ఉద్యమం అని కూడా అనం, కేవలం నిరసనే. మా నిరసన దాటికి నిన్ను దించాలని మేము ఎంత నిరసన చేశామో భగవంతుడు కరుణించని ఏదైనా కానీ నువ్వు దిగిపోయావు, మాకు సంతోషంగా ఉంది. కానీ దిగాక కూడా ఇంకా అమరావతి మీద దేశం ఏ రకంగా జిమ్మెత్తున్నావు నువ్వు వాళ్ళ చేత? ఆ యదవ సచ్చినాడు ఇంటికి పోతే వాడు పెళ్ళాం అయితే వాడిని వాళ్ళు చెప్పు తీసుకొని తన్నాలి. ఇవన్నీ చూస్తే ఆ కృష్ణరాజు వాడి పెళ్ళాంకి ఒకటే చదువుతున్నా, అమ్మ నువ్వు ఉండవో లేవు ఇంట్లో కానీ వాడిని చెప్పు తెగేదాకా తన్నాలి. నువ్వు తన్నపోయినా రేపు దొరికితే వాడిని తన్నేది అదే. మేము స్టేషన్ తీసుకు వాడి మీద వాళ్ళ కేసులు పెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా వాడి మీద కేసులు పెట్టమనే చెబుతున్నాం మేము. ఎందుకంటే వాడికి ఆడదంటే అట్లా అంత ఇదిగా తేలిగ్గా ఉంది. అంటాని సిగ్గుండాల మమ్మల్ని అమరావతిలోనే ఉండారు అందరూ. అమరావతిలో అంటే చుట్టుపక్కల అంటే 108 కేంద్రాలు ఉండయి అంట. నిజంగానే ఆ కొమ్మినేని శ్రీనివాసరావుని చూస్తే ఎయిడ్స్ పేషెంట్ వాడు బయట మేకప్ వేసుకొని ఛానల్లో కూర్చుంటాడు. వాడు బయట చూస్తే యాక్ అనేటట్టే వాడు ఎయిడ్స్ పేషెంట్ నల్లగా అని తెల్ల జుట్టు వాడి మొహం మామూలుగా ఉండదు. వాడికి ప్రెస్ మండలి చైర్మన్గా ఇస్తే వాడికి గత సంవత్సరంలో వెళ్ళిపోయాడు. ఓహో వాడికి ఒక పదవి ఇచ్చారని చెప్పుకున్నాడు. వాడు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ ముందు మళ్ళీ నువ్వు వదులు, నీకెందుకు జనం మీదే వదులు, మనకి నువ్వు 101, 175 వై నాట్ అని చెప్పాడు కదా, అట్టగా వస్తాయి నువ్వు రమ్మని మళ్ళీ తీసుకొచ్చి వాడు నేటే స్థానంలో కూర్చోబెడితే వాడు ఇవ్వాలి దీని మీద అదే కంటిన్యూ చేస్తే ఇషం జిమ్మి మామూలుగా ఇషం జిమ్మటల్లా మా మీద ఇషం జిమ్మి ఈ రకంగా చేస్తే అమరావతి నువ్వే. గతంలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావుది కూడా అమరావతేనండి, అది వాడు గమనించాడో లేదు కానీ వాళ్ళ తాత ముత్తాతలది పక్క దొండపాడేవాడిది. దొండపాడైతే ఇక్కడి నుంచి పోయాడు హైదరాబాద్లో చచ్చి అవన్నీ చేసి. మాకు జర్నలిస్టులు అంటే చాలా గౌరవం అండి, నిజంగా అమరావతి రైతులకి జర్నలిస్టులు అంటే చాలా గౌరవం. ఎందుకంటే మేము ఉద్యమం చేస్తే కన్నాంతరాలు పోయిందంటే దానికి కారణం వాళ్ళే. వాళ్ళ ప్రతి మీడియా సోదరుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ జర్నలిస్టుల్లో కూడా ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి అవాకులు చవాకులు బేలేవాళ్ళు, ఆడవాళ్ళను గౌరవించిన వాళ్ళు, ఆడవాళ్ళ మాటలు మాట్లాడి ఉండింది ఛానలే ఎండి నీకు ఆడది. నువ్వు అది కూడా లేకుండా ఈ రకంగా మాట్లాడి మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు? మళ్ళీ మనోవేదంతో సస్తారులే వాళ్ళే కుళ్ళి ఈ మాటలు అంటే బయటికి రారనుకున్నావు. మాకు ఇవన్నీ కొత్త కాదు, 5 ఏళ్లలోనే అన్నీ చూసేసాం, అన్నీ చేసాం. నువ్వు అన్న మాటలు నీ భారతీరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డి ఇంతకన్నా వల్గర్గా మా మీద పెట్టాడు ఒకప్పుడు. పెడితే మీ ప్రభుత్వంలో మేము కేసులు పెడితే పట్టించుకోవాలి డీజీపీ, ఇక్కడ ఉండే డిఎస్పీ. మేము వెళ్ళి రిటర్న్ ఇది కేసులు రాసిస్తే వాడు పట్టించుకోకుండా పక్కన బారేశాడు, ఎందుకంటే జగన్ ప్రభుత్వం పెట్టకూడదని. కానీ ఇవాళ ఏమైంది వాడి పరిస్థితి? నీకు ఇవాళ ఎంత బలుపు ఉందంటే ఈ ప్రభుత్వం వాళ్ళది తెలిస్తే ఇట్లా ఏం చేస్తారని కూడా లేకుండా మీ ఇద్దరు కూర్చొని జగన్ ఏం చేస్తాడు ఇప్పుడు? వాళ్ళ కేసులు లెక్కర కేసులు చూసుకోవాలా చేస్తున్నాడు. 6 ఏం చేయాలా, ఎవరి పేరు చెబుతాడా, రేపు ఎవరి పేరు చెబుతాడా, మా ఎవరి పేరు చెబుతాడా అని వాడి అంక చెవులు వాళ్ళకి ఇచ్చి ఆ సిట్లో వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు చెప్పిన మాటలు ఏందా అని చేస్తున్నాడు వాడు. ఇంకా మిమ్మల్ని ఏం రక్షిస్తాడని మీరు ఈ మాటలు బలుపు మాటలు ఒక్కొక్కడు వచ్చి టీవీలో చెబుతారు. మీరు ఈ రకంగా మాట్లాడటానికి ఎంత బలుపు ఉంటే మాట్లాడుతున్నారండి వీళ్ళు అసలు. దానికి అర్థం తెలుసా? మీరు ఏసీలు అంటే ఉండారు, వాళ్ళకి ఏమైనా సహాయం చెయ్యి నువ్వు, నీకు అంత ప్రేమ గారిపోతే వాళ్ళకి సహాయం చేయి, మంచి లైఫ్ ఇటాన్ని ట్రై చేయండి. ఇలాంటి ఏదైనా ఉంటే మీ జర్నలిస్టులు మంచి సంఘ సంస్కర్తలు, పాపం సాక్షి ఛానల్ అంటేనే మరి దేశంలో పేరు ఇవ్వచ్చు కదా. అలాంటిది మీరు ఇట్లా పిచ్చి మాటలు పిచ్చి కథలు మా మీద చెప్పి మాకు ఇవన్నీ చేసి ఎంత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కాపాడండి, వాళ్ళని చిన్న చూపు చూడొద్దని గవర్నమెంట్ ఫ్లెక్సీలు పెట్టి కోట్లు ఖర్చు పెడుతుంది. మీరు ఇవాళ దాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఇవన్నీ చూస్తున్నా అంటే మీరు ఎట్టంటే వాళ్ళు అనాలి? ఈ ఎదవలకి దేని మీద లేదు, భయం లేదు, భక్తి లేదు. భక్తి ఉంటే ఆ దేవతల రాజధాని ఇదే వేసల రాజధాని అనేవాడు కాదు. భయం ఉంటే ప్రభుత్వం మీద చంద్రబాబు గారు ఉండారే ప్రభుత్వంలో మరి ఆడవాళ్ళని ఏమన్నా అంటే భారతీరెడ్డిని అంటేనే వాళ్ళ
వాళ్ళ పార్టీ వాడినే ఊరుకోలేదు. గోను సంచి మొహానికి తగిలించుకొని ఒక డస్ట్‌బిన్ కవర్ తీసుకెళ్లారు టెర్రరిస్ట్‌ని తీసుకుపోయినట్టు. మరి మన్నేం చేస్తాడని నీకు భయం లేదు. భయము భక్తి లేని మొండా కొడుకులందరూ ఆ ఛానల్‌లో చేరి, జగన్ చుట్టూ చేరి ఈ మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని ఈ రకంగా మనోవేదనకు గురి చేసి ఇంకా 280 మంది చచ్చిపోయిన వీళ్ళకి నరబలి జాలలేదండి. గత 5 ఏళ్లలో 280 మంది రైతులు చచ్చిపోయారు. వాళ్ళందరి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవాళ పిల్ల బీరకాయ ఏమైపోతున్నారో మీకు తెలుసా అండి? ఎవరికైనా సరే వాళ్ళు రాజధాని వచ్చిందంటే వచ్చింది, ఏమయ్యారో తెలుసా మీకు? అలాంటి అడవి నువ్వు ఇవాళ మమ్మల్ని చేస్తా. భారతీరెడ్డి గారికి నిన్నొచ్చింది ఆమె, కనీసం వచ్చి ఇది పొరపాటున వచ్చింది క్షమించండి అన్న మాట అనలా. ఎప్పటికైనా ఆమె క్షమాపణ కోరాలండి. భారతీరెడ్డి గారు ముందుకొచ్చి క్షమాపణ కోరాలి. వచ్చి ఇవాళ ఇది తప్పు అయిపోయింది మహిళలు అంటాం, కానీ నువ్వు ఆ టైపు కాదు. ఎందుకంటే ఇంట్లో అత్తని పద్దా చూసి ఆడబెట్టినే నువ్వు క్షమాపణ కోరు. వాళ్ళకి ఇంకా ఎన్నుపోటు పొడిచే లెక్కలోనే ఇద్దరు ఉండారు, మొగుడు పెళ్ళం. మీ ఇద్దరు ఒకే టైపు. ఆయన ఒక్కొక్కరు మొగుడు అన్నా పెళ్ళాం సమర్థించింది, పెళ్ళాం అంటే మొగుడు అన్నా సమర్థ. వీళ్ళిద్దరు అది కాదు, ఒకే బాపతో వాళ్ళిద్దరి మీదే కేసులు పెట్టి వాళ్ళకి ఎన్నుపోటు పొడిచావు. వాళ్ళు పోయారు బయటికి. ఇంకో ఆడబిడ్డనేమో బాబాయిని చంపావు, నీకు చిన్నమామ అవుతాడేమో, ఆయన చంపారు. ఆయన్ని కూడా అమ్మాయిని కూడా పంపించారు. మీకు అసలు వాళ్ళే లెక్కలేదు, ఇంట్లో ఆడబిడ్డలే లెక్కలేదు, అత్తయ్య లెక్కలేదు. మేమెంత ఆఫ్టర్ ఆల్ ఇవాళ లోకంలో మహిళలమి, రాష్ట్రంలో మహిళలు ఎంత? నీకు నువ్వేం మహారాణివి, నువ్వు మహారాణి మహిళవి, మేము మట్టి మనుషులు. అందుకని చెప్పి ఈ మహిళలో నీకు లెక్కలేదు, నువ్వు ఒక్కదానివే మహారాణి. నీ మొగుడు ఏడోసారి దోసుకొచ్చి కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టినాడు కనుక నువ్వు మహారాణివి. ఎప్పటికైనా సరే నువ్వు ఇవాళ క్షమాపణ 24 గంటల్లో చెప్తావా? క్షమాపణ చెప్పాలి. ఈ మా వాళ్ళకి ఎవరికైనా సరే ఇది తప్పు ఆయన అందని. కృష్ణరాజు అన్నాడు వచ్చి మా క్షమాపణ చెప్పాలి, స్టేషన్కి వచ్చి లొంగిపోవాలి. ఎందుకంటే వాడి మీద కేసు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి వాడి మీద. ఎందుకంటే వాడు ఈ రకంగా దారుణంగా ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఇట్లాంటి వాళ్ళని జర్నలిస్ట్ యూనియన్లో నుంచి వాళ్ళిద్దరిని అసలు తొలగించాలి. ఎవరిని కేఎస్ఆర్ని ఒకడిని, ఈ కృష్ణరాజు అన్నాడిని. జర్నలిస్ట్ యూనియన్ ఉంటుందేమో, దాంట్లోంచి మాకైతే దాని మీద అవగాహన లేదు. అందులో నుంచి వాళ్ళని బ్యాన్ చేయాలండి. వాళ్ళ జర్నలిస్ట్ కార్డు బ్యాన్ చేయాలి. వాళ్ళు ఎట్లాంటి అసలు మాట్లాడకూడదు, ముందుకు రాకూడదు. జర్నలిస్ట్ అన్నదే వాళ్ళకి తీసేయాలి. అలా తీసేస్తేనే ఇట్లాంటి వాళ్ళకి నోరు కుదిరి ఇంకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి వాడు మీడియా ముందుకు వచ్చి అమరావతి అట్ట, అమరావతి ఇట్ట, అమరావతి ఏకంగా వీడు అమరావతిలో మహిళల్ని వేసీల కింద కట్టాడు. సెక్స్ వర్కర్లు వేసీలు అట్ట ఇట్ట అంటాం కదా, అసలు మహిళల్ని వేసీల కింద కట్టి వీడు ఈ పని చేస్తాడు. వీడు కనుక అమరావతిలో వస్తే వీడు రాకుండా ఎట్టుంటాడు? 5 ఏళ్ళు వచ్చి పోయే ఉంటాడు సచివాలయం కానీ ఇటు కానీ, మాకు తెలియదు. కానీ టీవీలో అనలైజ్ మాత్రం బాగా చేసేవాడు అమరావతి మీద దేశం చిమ్మి. కాబట్టి ఈ కృష్ణరాజు అన్నాడిని మాత్రం తీసుకొస్తే తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు. పొద్దున తీసుకొచ్చి ఈయన్ని అరెస్ట్ చేయాలి, ఆ కేఎస్ఆర్ను కూడా అరెస్ట్ చేయాలి. ఇద్దరిని ఆ జర్నలిస్ట్ కార్డులు వీళ్ళకి అసలు తీసేయాలండి. తీసేసి సాక్షి ఛానల్ కూడా ఇట్లాంటి, ఎందుకంటే మీరు నీళ్ళు ఉండే సాట బురద ఉండదు, బురద అన్న సాట అసలు ఏమీ ఉండదు ఆడ. కాబట్టి మీరు కూడా ఛానల్ మూసేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. మీ కేసులు కూడా బోల్డ్ ఉండయి. ఇప్పుడు అసలు నీకు చాలా కేసులు వచ్చి పడ్డాయి, పాతవి కాక కొత్తవి కూడా నీ ముఖానికి. ఇద్దరు మూడు పెళ్ళాం ఇద్దరి మీద వచ్చినాయి. కాబట్టి ఇద్దరు ఆ కేసులు చూసుకోండి. ఇంకా ఛానల్ ఎందుకు మీ బంధం మీద మూసేసి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా. ఇట్లాంటి ఛానల్స్ అన్నీ మూసుకొని మెలకుండా కూర్చుంటే పోద్ది. ఏదో వాడి పుణ్యం ఈడి పుణ్యం, మనీ లాండరింగ్ దానికి పెట్టింది సాక్షి అని చెప్పి అందరు చెప్పుకుంటున్నారు నిన్ను. మీ నాన్నగారు ఉన్నప్పుడు దానికి ఎగనెస్ట్గా పెట్టాలని ఇంత పేపర్ తీసుకొచ్చింది మా మొహానికి 18 పేజీలు పేపర్ తక్కువ రేట్ అని కొట్టావు మొహాన. ఇప్పటికి అది ఊర పొట్లాలు కట్టుకోవటానికి తప్పితే చదవటానికి ఎవడు వంటల్లా. ఛానల్ కూడా దాంట్లో అబద్ధాలు తప్పితే నిజం ఒక్కటి రాయివు. అందులో నిజమేందంటే భారతీరెడ్డి గారు రాసేది మా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, మా మామగారి పేరు రాజశేఖర్ రెడ్డి. ఇది తప్పితే ఆమె రెండో మాట నిజం ఏది రాయదు. కాబట్టి భారతీరెడ్డి గారు ఇప్పటికైనా మహిళలకు క్షమాపణ చెప్పాలి ఈ విషయం మీద. ఇదేదో ఆమె ఆషామాషిగా అన్నారులే ఊరుకుంటాలే అన్నిటి మళ్ళీ అనుకుంటున్నావేమో నువ్వు. కాదమ్మా, నీ అత్తని ఆడబెట్టిన గౌరవించు, అది మీ పర్సనల్ విషయం. నువ్వు గౌరవించకపోతే మాకెందుకు, ఎన్నుపోటు పొడితే మాకెందుకు. కానీ మమ్మల్ని నీ ఛానల్లో కూర్చోబెట్టి అనిపించావు కనుక నువ్వు క్షమాపణ చెప్పి వాడినిద్దరిని మర్యాదగా స్టేషన్లో పంపి కేసులు పెట్టాం కనుక ఇక్కడ వాళ్ళ మీద. లేదు నేను ఇట్టాగే చేస్తా అంటే రోజు సాక్షి ఛానల్ ముందు వచ్చి ధర్నా చేస్తాను. ధర్నాలు కొత్త కాదు, అమరావతి రైతులకి కేసులు కొత్త కాదు. ఇదివరకు మాకు కొత్త ఏం, కానీ ఇప్పుడు అసలు కొత్తే కాదు. ఇప్పటికి అన్నిటికీ తెగించి వాళ్ళు నిన్న జరిగిన దానికి వాళ్ళని స్పీడ్గా రెస్పాండ్ అయ్యి నీకెంత ఇస్తున్నామంటే ఎంత ఫాస్ట్గా ఉన్నామో చూడు అమరావతి రైతులు ఈసారి. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయం, అంత 5 ఏళ్లలో జరిగిన అన్యాయానికి
ఎప్పుడు కసిగా ఉండం మేమైతే నిజంగా ఎందుకు ఇట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అని చెప్పేసి దారుణంగా మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓట్లేసి అని చెప్పి ప్రతి వాళ్ళు అట్టాగే ఉండారు. ఇవాళ నీ ఛానల్ మూయించడానికి కానీ నీ ఛానల్లో ఏది జరిగినా ఇదే రెస్పాండ్ వచ్చింది. లక్ష్మీ పార్వతిని ఎవరో ఏదో అంటే ఇక చాలే అయ్యా, ఇక ఊరుకోయ్యా, ఇక ఊరుకోయా, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు అని చెప్పి కేఎస్ఆర్ ఫోన్ కట్ చేశాడు. లక్ష్మీ పార్వతి లైవ్లో ఉంటే భీమవరం నుంచి రాజు అని ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏదో చెప్తున్నాడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి, మరి పెళ్ళి ఇడాకులు ఇవ్వకుండా ఆమె ఎడ చేసుకుందండి, ఆయన మొగుడు అంటుంది వారసుడు అంటుందని ఏదో ఆయన చెబుతున్నాడు. వినాలిగా నువ్వు చెప్పి నువ్వు కూడా ఎంకరేజ్ చెయ్యాలి. అవునండి ఆమె వారసుడు ఆమె అంటుంది, మరి ఏం చేద్దామని చెప్పాలి నువ్వు. అట్ట ఇవాళ నిన్న చేసావు చూడు ఆడికి 5 టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పారని, అట్ట ఎంకరేజ్ చెయ్యాలి నువ్వు పక్కన వాళ్ళని. చేయకుండా వాడిది కట్ చేసి నువ్వు లక్ష్మీ పార్వతి విషయాన్ని అంతటితో క్లోజ్ చేస్తా అంటే జగన్ తరపు మాట్లాడితే ఒక న్యాయం, అమరావతి రైతులతో మాట్లాడు. నీకెందుకు వీళ్ళందరూ జగన్ కచ్చా, జగన్కు అసలు ఇష్టం లేదు అవన్నీ వాళ్ళంటేనే, అందుకని వాళ్ళని ఏదైనా అనమని చెప్పి వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు. ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి కథలు సాక్షి మీడియాలో తప్పితే ఎక్కడ రావట్లేదండి. ఎంత మీకు ఫేవర్గా ఉన్నా ఏ మీడియాలో కూడా ఇట్లా మరీ ఎంత వల్గర్గా ఈ రకంగా మాట్లాడతా. మరి వీడికేం వచ్చిందో, వీడు జర్నలిస్ట్ అంటున్నాడు, వీడి కార్డు తీసి వీడిని బ్యాన్ చేయాలి, జర్నలిస్ట్ సంఘంలోంచి వీళ్ళిద్దరిని బ్యాన్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీరు ఒకప్పుడు ఎన్టీవీలో ఉన్నప్పుడు మంచి ఎడిటర్గా మంచి అభిమానులు ఉండారు, కానీ సాక్షిలోకి వచ్చాక నువ్వు ఎంత నాశనం అయ్యావంటే ఇప్పుడు ఎయిడ్స్ రోగి వెళ్ళే ఉండాడు నువ్వు. ఆ రకంగా తయారయ్యి ఇంకా మరి వచ్చి ఇంకా నువ్వేదో చదువుతున్నావు, వచ్చి మా అందరికి కూడా వాళ్ళని తిట్ట వీళ్ళని తిట్ట ఎడిటర్గా కూర్చొని అది కాదు ఇది కాదని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని పిలిచి ఇస్తాగని మీకు తెలియదా నిజాలు? ఎన్నాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ మీకు నిజం తెలియదా? అమరావతి మీద నిజం తెలియదా? అమరావతి నుంచి వచ్చే పెట్టుబడుల మీద నిజం తెలియదా? ఏం తెలియదా? నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తా వచ్చిన వాడినల్లా. మీరు అట్టాంటి అది మానేస్తే నీకు తిండి లేదా? అది మానేస్తే ఇంకో ఛానల్ వచ్చింది, ఎందుకు చేస్తున్నావు ఇట్లా? కాబట్టి వీళ్ళిద్దరిని ఆయనకి ఇష్టమయ్యి మరి అవినీతికి ప్రోత్సహిస్తా మరి అసందర్భ ప్రేలాపనలకు ఎంకరేజ్ చేస్తూ ఉండే కేఎస్ఆర్ని మరి ఇట్టా అన్నిటికీ పిచ్చి తిట్లు తిట్టి అసలు ఆడాళ్ళు మగాళ్ళు అని తేడా లేకుండా నోటికి వచ్చిందే వాగుడు అన్నట్టు వాగిన కృష్ణరాజుని, వివిఆర్ కృష్ణరాజు అంట ఆయన పేరు, ఆయన్ని ఇద్దరిని కూడా జర్నలిస్టుల సంఘం నుంచి బ్యాన్ చేయాలండి. వీళ్ళ కార్డులు కూడా బ్యాన్ చేయాలి. జర్నలిస్ట్ అనే కార్డులు బ్యాన్ చేస్తే బాగుంటుందండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు సీరియస్గా వాళ్ళకి ఏదైనా మంచి సీరియస్ కేసు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నామండి. వీళ్ళు ఇటు ఈ పిచ్చి వాగుళ్ళు కాకుండా భారతీరెడ్డికి కూడా ఒకటే చెబుతున్నాం, నీకు ఏమాత్రం నేను ఆడదాన్నే మహిళనే, నాకు ఆడ మనసు ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలు కూడా ఆడాళ్లే, నా తల్లి మనసు ఉంది, నేను ఆడదాన్ని అనుకుంటే నువ్వు క్షమాపణ చెబుతావు 24 గంటలు. లేదు నేను ఆడదాన్ని కాదు, నేను సెకండ్ని, నాకు అసలు ఏం తెలీదు, ఏడెవరన్నా జావని అనుకుని నువ్వు చెప్పవు. ఇదే నీ ఫైనల్ వార్నింగు. అమరావతి రైతులు కూడా తగ్గేదే లేదు. ఇదివరకు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము తగ్గల, ఇప్పుడేం తగ్గుతాము, అది ఒకటి గమనించుకొని జగన్ అండుకొని కానీ భారతీని కానీ మరి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపన చేయకుండా మీ ఛానల్లో ఉండమని కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. అరే సంస్కారం లేని నా కొడుకులకి నమస్కారం పెడతాం తప్పురా నాది. ఎందుకంటే అరే కొమ్మినేని శ్రీనివాస్ గారు నువ్వు జర్నలిస్ట్వి, నువ్వు ఒక సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి మాట్లాడేవాడు, నువ్వు పక్కన మూర్తి గారు డిబేట్లలో మాట్లాడుతున్నాడు, వింటున్నావు అంటారు నువ్వు. అసలు నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి ఏమన్నా తింటున్నావు నువ్వు? నువ్వేమనుకొని మాట్లాడుతున్నావు? అసలు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడికి వచ్చావు, నీది మొత్తం తెలుసు నాకు. అరే కృష్ణరాజుగా నీది మొత్తం తెలుసు. నీకు గతంలో కూడా చెప్పాను నేను, నీకు ఫేస్ టు ఫేస్గా మాట్లాడే మన ఇద్దరు పెద్దవాళ్ళు గుర్తుందా నీకు? ఏమని మాట్లాడారా ఆ రోజు నేను? సిగ్గుందంటారు నీకు? నువ్వెందుకు మాట్లాడుతున్నా? అసలు ఎవరిని మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ పత్రిక పెట్టింది ఎవరు? ఒక ఆడమనిషి. ఆడమనిషి కూడా కించపరిచావు కదా నువ్వు. ఒక మనిషి అంటే ఒక మనిషిని అను నువ్వు. నిన్ను ఎవరన్నారో వాళ్ళను నువ్వు ఆంధ్ర మహిళల మొత్తాన్ని అన్నావు నువ్వు. నీకు తల్లి చెల్లి నీకు ఎవరు తోబుట్టులు లేరురా? నువ్వు మనిషి కదా, కడుపుకి అన్నం తింటలేదా, గడ్డి ఏమని తింటున్నారు దొంగనా కొడక? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు చదువుకున్నావా? నీకు ఇంకింత జ్ఞానం ఉందంటే ఏమాత్రమైనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఛానల్లో కూర్చొని? అమరావతి అంటే ఏమనుకున్నావు నువ్వు? అమరావతి బ్రహ్మరావతి, ఇది ఒక వైశ్య రాజధాని. ఒక సన్నాసి మాటలు మాట్లాడబాకు నువ్వు. పకీర వారాలు మాట్లాడబాకు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకుంటున్నావు నువ్వు. అసలు ఛానల్లో కూర్చొని డిబేట్లో కూర్చొని ఎట్లా మాట్లాడాలరా? ఎంత సౌమ్యంగా మాట్లాడాలి, ఎంత పరిపక్వతతో మాట్లాడాలరా మీరు? ఏం మాట్లాడతారు? వాడేమో సమర్థిస్తాడు నువ్వు చెప్పిన దానికి. ఇంగ్లీష్ పేపర్లు ఆడొచ్చిందిరా, నా కొడకల్లారా రండి ఇంగ్లీష్ పేపర్ చూపించరా, చూపించినా మాట్లాడదాం. మరి ఇక్కడ 40 సంస్థలు ఉన్నాయా? 140 సంస్థలు ఉన్నాయంటారా? ఒక సంస్థ చూపించు, నా కొడక నిండు ఇంటెలిజెన్స్తో దాన్ని నువ్వేమనుకున్నావు? కొమ్మినేనిగా నువ్వు ఒక జర్నలిస్ట్ అనుకున్నావు.
నువ్వు ఎక్కడికి బావు నువ్వు ఎక్కడికో నువ్వు ఇతర దేశాలేం బావుగా నువ్వు ఈ దేశంలోనే ఉంటావు, ఈ రాష్ట్రంలోనే ఉంటావు. నిన్ను వదిలిపెడతాం చాలా తప్పు అయిందిరా మాకు. నేను గతం నుంచే వదిలిపెట్టకుండా నిన్ను మాట్లాడాం గతంలో కూడా నిన్ను మాట్లాడే. నీకు సిగ్గా చరవా? నువ్వేమైనా మందికి పుట్టావారా? మాట్లాడు. మందికి పుట్టావు నువ్వు? వింటున్నావా? వినపడుతుందా? మందికేం పుట్టలేదుగా నువ్వు ఒక తల్లిదండ్రికే పుట్టావు కదా. తల్లిదండ్రికి పుట్టి మాట్లాడు. ఎవరిని అంటారు? ఎవరిని మహిళలు అంటావు నువ్వు? ఇక్కడంతా కష్టపడి బతికేవాళ్ళు, నీలాగా పక్కలేసో పానుపులేసో బతికేవాళ్ళు కాదురా. అర్థమైందా? పక్కలేసి బతికేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కష్టపడి బతికేవాళ్ళు అందరు రైతు బిడ్డలు. ఏమనుకున్నావు నువ్వు? రైతు మహిళలు అంటే, రైతు భార్యలు ఏమనుకున్నావురా? నీకు మళ్ళీ పక్కలేసి సంపాదించి పెడుతున్నావు అనుకున్నావు మేము. ఒక మాట అనబోయేటప్పుడు తెలుసుకోవాలరా. అందరికీ పెళ్ళాలు ఉంటారు, నీకు అందరికీ, ఎవరికి కాదు, రాజధాని రైతులకే కాదు, నీకు ఉంటారు. నీ అన్నదమ్ములు లేరా? రఘురామకృష్ణరాజుగా నీకు లేరా అన్నదమ్ములు? ఉన్నారు గారు నీకు. పరమ దరిద్రుడా, దరిద్ర మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మహిళలంటే ఇప్పటికే నా కొడకలారా వాడికి తగిలింది, కొమ్మినే శ్రీనివాస్ గారికి తగిలింది, మా రాజధాని మహిళల ఉసురు తగిలింది, వాడికి తగిలింది, వంశీకి తగిలింది, కొడాల నానిగాడికి తగిలింది. ఇది ఎంతమంది తగిలిందో చూస్తా ఉండండి మీరు. బొత్స సత్తిగాడికి తగిలింది. మీరు అనుకుంటున్నారా ఏమన్నా? మీ ఇష్టానుసారం మాట్లాడబాకండి ఛానల్లో కూర్చొని. మీకు దగ్గర పడే రోజులు గుర్తుపెట్టుకోండి. మహిళలు బయలుదేరారు. మా మహిళలు అంటే ఏమనుకున్నారు? ఝాన్సీ లక్ష్మీబాయిల రైళ్ళు. ఇదే ఏ రాజధాని? ఇదే వైశ్యుల రాజధానా? ఇది దేవతల రాజధాని. కావాలంటే అటు 3 ఇటు 3 7 తరాలు లెక్కేసుకోరా. దేవతల రాజధాని ఇది. ఆనాడు చాణక్యులు వాళ్లే పరిపాలించిన రాజధాని రా ఇది. ఇవాళైనా అవర్లింగేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ. మీరేమనుకుంటున్నారేమో? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి ఇకనైనా. జై అమరావతి, జై అమరావతి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకం సువర్ణ కమల. నేను దళిత జేఏసీ మహిళా కన్వీనర్ని. అమరావతిలో మరి గత 5 సంవత్సరాలు మేము ఉద్యమంలో పాల్గొని ఎన్నో నిందలు పొందిన తర్వాత, ఎన్నో అవమానాలు, ఎంతో దుఃఖంతో మరి మేము రోడ్డుకెక్కి ఈరోజు ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత అమరావతిని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలండి. మరి ఇప్పుడు కూడా మరి గత ప్రభుత్వానికి సంబంధించిన సాక్షి ఛానల్ కానీ ఆ మీడియా సంస్థల ద్వారా అమరావతి మీద విషం కక్కుతానే ఉన్నారు. గత 5 సంవత్సరాలు అమరావతి మహిళల్ని ఎంత కించపరిచినా ఎన్నో ఓర్చుకొని ఉద్యమాలు చేసాం, రోడ్ల మీద పడి ఉన్నాము. అది చాలదన్నట్టు ఈరోజు మరి ఇంకా అంతకు మించి ఈరోజు అమరావతిలో ఇది ఒక వేసల రాజధాని అన్నని ఒక డిబేట్లో నిర్వహిస్తూ అక్కడ మాట్లాడిన కృష్ణరాజు గారికి మరి అసలు ఆ మాటలు ఎలా పరికారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదండి. ఈరోజు అమరావతి అనేది గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య రాజధాని. దాంట్లో గుంటూరు కృష్ణా జిల్లాల మహిళలను కూడా మీరు రోజు కించపరిచినట్లే. అదేవిధంగా మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక మరి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఈ విధంగా మాట్లాడిన, అవమానకరంగా మాట్లాడిన, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన, రాజధానిలో ఉన్న మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన దాన్ని ఖండించకపోగా మిమ్మల్ని మళ్ళీ ట్రోల్ చేస్తారని చెప్తూ నవ్వుతూ మరి డిబేట్ కండక్ట్ చేశారంటే మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అసలు ఆ డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా మరి మేము ఈరోజు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. ఇది ఒక దళిత రాజధాని. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇది ఒక దళిత నియోజకవర్గంలో ఉన్న రాజధాని అంటే మీరు దళిత మహిళలను కూడా అవమానపరిచారు. దళితుల మరి మహిళలు, దళితుల మనోభావాలను కూడా ఈరోజు దెబ్బతినే విధంగా మీ మాటలు అమరావతిని ఒక్కదాన్నే కాదు, ఇక్కడున్న దళితులందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. కాబట్టి మీరు కృష్ణరాజు గారు వెంటనే అమరావతి మహిళకి, ఇక్కడ ఉన్న దళితులందరికీ కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీకు అసలు మరి అంత వయసుండి ఒక డిబేట్లో ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు ఖండించాలనేది కూడా తెలియలేదా మీకు అని చెప్తున్నా. అంటే అమరావతి మీద ఎంత ద్వేషం, ఇంకా విష ప్రచారం చేస్తున్నారు. దీనికి ఒక్కటే కారణం, ఈరోజు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్మించుతుంది. ఇక మనం ఏం చేయలేము అన్న ఒక మరి అమరావతి మీద ఈ విధంగానన్నా మన యొక్క కక్షను తీర్చుకుందాం అనే విధంగా ఒక నీచమైన ఒక పదాన్ని వాడారు మీరు. దానికి మీ ఇంట్లో ఆడవాళ్లే మీకు మరి నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళతో ఈ మాటలు నేను మాట్లాడి వచ్చానంటే మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఒక్కసారి మరి కృష్ణరాజు గారు ఆలోచించుకోవాలి. కృష్ణరాజు గారు మీకు ఇదే చెప్తున్నాను, ఈరోజు అమరావతిని అన్నారంటే ఇది అమరావతి అనేది ప్రజల రాజధాని.
ప్రజలందరూ దీనికి ఆమోదం తెలిపారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. మీరు అమరావతికి వ్యతిరేకం కాబట్టే ఈరోజు గత ప్రభుత్వం మరి 11 సీట్లకు పరిమితమైంది. అదైనా గమనించుకొని అమరావతి అనేది ప్రజా రాజధాని. అమరావతిలో మహిళలు ప్రజా రాజధాని కోసం, ఒక రాష్ట్రానికి క్యాపిటల్ కోసం మేము భూములు ఇచ్చాం. ఈరోజు మమ్మల్ని అవమానించమని మీరు ఆనందపడవచ్చు, కానీ ఇది రాష్ట్ర ప్రజల మరి అవమానంగా మేము భావిస్తున్నాము. మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా క్షమాపణలు తెలియజేయాలి. మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న మరి మహిళలందరూ కూడా అమరావతి రాజధాని అని తెలియజేశారు. ఆ రోజు అమరావతి రాజధానికే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఆ రోజు మరి ఓట్ల రూపంలో వారి యొక్క మరి నిర్ణయాన్ని తెలియజేశారు. కాబట్టి మీకు ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. కాబట్టి మరి సాక్షి టీవీ యాజమాన్యమైనటువంటి భారతీరెడ్డి గారిని కూడా మేము ఈరోజు మరి ఒకటే తెలియజేస్తున్నామండి. మీరు మీ ఛానల్లో కూర్చోబెట్టి అవి పడితే మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. సాక్షి ఛానల్ని వెంటనే మరి దాన్ని మూసివేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి కృష్ణరాజు గారిని కానీ, అక్కడ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ మరి అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళా కమిషన్ కానీ మేము విన్నవించుకుంటున్నామండి. వెంటనే ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని ఇద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని తెలియజేసుకుంటూ జై భీమ్, జై అమరావతి. అందరికీ నమస్కారం అండి. సాక్షి ఛానల్ని నడిపి కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సన్నాసి నిన్న సాయంత్రం డిబేట్లో ఎంత వల్గర్గా మాట్లాడించారంటే, అమరావతి మహిళల మనోభావాలను ఎంత దెబ్బతీశాడంటే చెప్పలేనంతగా. ఒరే కొమ్మినేనిగా, మొన్న డిబేట్లో లక్ష్మీపార్వతి గురించి ఒక ఆయన ఆయన అన్న మాటలే, జరిగిన మాటలే 2 మాటలు మాట్లాడగలిగి నువ్వు కట్ చేసావు కదరా ఎదవా. మరి అటువంటిది అమరావతి మహిళల్ని అంత వల్గర్గా మాట్లాడేప్పుడు ఎందుకు మాట్లాడినిచ్చావు? ఇంకా మాట్లాడినిచ్చింది కాక ఇంకా ఆయన్ని ఎంకరేజ్ చేస్తావురా ఎదవా. ఏ పత్రికలో వచ్చిందిరా? టైమ్స్ పత్రికలో వచ్చింది అంటున్నావు. ఎక్కడ నిరూపించరా? అసలు నిరూపించకుండా ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మహిళలు అంటే అసలు ఎంతవరకు? నీ భార్య ఓ మహిళ, నీకు పిల్లలు మహిళ, నువ్వు పుట్టిందో ఓ మహిళ కింద. ఇట్లా మాట్లాడతావు ఎంతవరకు సబబు? ఆ కృష్ణరాజు గారు వాగుతున్నావు. ఒరే కృష్ణరాజు గారు, నువ్వు ఏందో వాగుతున్నావు. 150 సంస్థలు నడుపుతున్నాయా అమరావతిలో? ఎక్కడ ఒక్క సంస్థ చూపిరు ఇక్కడికి వచ్చి? ఒరే సన్నాసి, ఇక్కడికి వచ్చి చూపిరు ఆ సంస్థలు ఎక్కడ నడుపుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏంది రారా నువ్వు. అసలు ఒక మనిషి పుట్టినాడు అయితే అమరావతిలో వచ్చి ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయో, ఎక్కడ వేసిలు ఉన్నారో ఏందని చెప్పి అబండాలు వేయద్దు. అనవసరంగా జరిగినట్టుగా మాట్లాడి జనాల్ని తప్పుదో పెట్టించి మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మటుకి నీకు చెప్పు తెగేదాకా తంతాం. ఇక్కడ మహిళ మా దాకా అవసరం లేదు. మహిళలే నీకు ఉండ పార్టీలు మొత్తం ఓడగొడతారు ఇక్కడికి వస్తే కనుక. నువ్వు మాట్లాడింది సామాన్య విషయం కాదు. ఇదివరకు వాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇట్లాగే పాదయాత్రలు చేస్తే మహిళల్ని కనీసంగా బాత్రూములు కూడా పానీయకుండా ఏమి లేకుండా చేశాడు. వాడు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లోనే. మీకు ఆ కర్మ పట్టింది, వాడికి ఆ కర్మే పట్టింది. నువ్వు ఏడకి వస్తే కనుక ఆ కర్మ కాదు, మహిళల సందునే నిన్ను ఎరగదీసి ఏ పార్టీకి ఆ పార్టీ ఓడగొడతారా కృష్ణరాజుగా. ఇటువంటి మాటలు మాట్లాడితే ఉంటే నీకు ఒళ్ళు చెడిపోద్దని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుందని చెప్పి అమరావతి కోసం, రాజధాని కోసం ఇచ్చాము. ఇచ్చిన దగ్గర నుంచి, రోడ్డు ఎక్కని దగ్గర నుంచి పడ్డ అవమానాలు అంతింత అవమానాలు కాదు. ఇంకా కక్ష సాధింపులతోటి ఈ సాక్షి ఛానల్ అనేది ఒకసారి భారతీరెడ్డిని నీచంగా మాట్లాడితే అమరావతి రైతులు మహిళలను కూడా ఆడమనిషిని అలా మాట్లాడకూడదన్నాం. కానీ ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ సాక్షి టీవీలో కృష్ణరాజు అని ఆయన అవమానంగా మాట్లాడుతుంటే అది ఏదో ఆనందమైన పదవుల్లాగా మీరు అధోరించినందువలన ఇప్పుడు మాకు చిన్నతనం లేదు. మేము రోడ్డు ఎక్కింది దేనికి ఎక్కాము? రోడ్డు ఆంధ్రుల కోసము, మనకి రాజధాని లేదని మేము రోడ్డు ఎక్కామే. కానీ ఇక్కడ వేశ్యాగృహాలు అనే మాట సిగ్గుసేటు. ఆ సిగ్గుసేటు తెలియట్లా. మన చంద్రబాబు గారి భార్యనే మీరు మాట్లాడారు, కానీ ఆమె మనకి తల్లి లాంటిది. కానీ ఆమెను మాట్లాడినందుకు మీ బతుకు ఏమైంది? 11 సీట్లకి పరిమితం అయింది. అయినా ఇంకా సిగ్గు జాటలేదు. నీచంగా మాట్లాడటానికి ఒక అమరావతి రైతులనే మీరు అనుకుంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడ మనిషికి కూడా ఇది తప్పు అని చెప్పి తెలుస్తుంది. కానీ సాక్షి టీవీ భారతీరెడ్డి కూడా అమరావతి రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా క్షమార్పణ చెప్పుకోవాలా.
మేము మట్టుకు ఊరుకునేది లేదు. 5 సంవత్సరాలు ఉద్యమం చేయటం ఏంటో జగన్మోహన్ రెడ్డి నేర్పాడు. దీనికి కూడా ఎక్కడ సాక్షి టీవీ ఉండగానే మేము ఇంటికైనా వెళ్ళి ఎదుర్కొంటాము, నీచమైన మాటలను ఖండిస్తాము. దేంట్లో కూడా మేము తగ్గేదే లేదు. జై అమరావతి, బిల్డ్ అమరావతి. బాబు నిన్న ఒక ఎదవ ఈడ అమరావతి కాదు భ్రమరావతి అది ఇది అది ఇది అన్నావు. వ్యవహారం చేస్తున్నావు ఏంది నువ్వు? వ్యవహారం చేసేవాడికి వ్యవహారం మాట్లాడతాయి. ఈ రాజధానికి భూములు ఇచ్చిన మహిళా తల్లులు ఉన్నారు, ఇంకా రైతు బిడ్డలు ఉన్నారు. నువ్వు ఎదవ మాటలు మాట్లాడి రాజధాని రైతుల్ని, రైతు బిడ్డల్ని, మహిళల్ని కించపరుతున్నావంటే నీ అంత దుర్మార్గుడు, నీ అంత సన్నాసి. నువ్వు ఆ బ్రోకర్ వ్యవహారం చేస్తున్నావు కాబట్టి నీకు బ్రోకర్ మాట్లాడుతున్నాయి. సన్నాసి ముండ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, లేకపోతే మీ జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి రాజధానిలో తిరిగి నువ్వు మేము లంజో ఫేస్ టు ఫేస్ తెలుసుకున్న రాండ్రా. ఎందుకు ఏదో మాటలు సాటి నుండి మాట్లాడతారు ఎందుకురా? మేము స్వచ్ఛంగా ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులురా, రైతు మహిళలు ఉన్నారేడా. మీరు పక్కలేసే మాటలు మాట్లాడితే ఇక్కడ మేము సహించం. నువ్వు కావాలంటే మా గ్రామాలకు వచ్చిరా, ఫేస్ టు ఫేస్ తెలుసుకున్న ఏదో నా కొడకల్లారా. మీరు ఏదో మాటలు మాట్లాడి మమ్మల్ని కించపరిచారంటే నా కొడకల్లారా, చెప్పు తీసుకొని తంతాం నా కొడకలారా. ఏమనుకున్నారు? మేము రైతులం, రైతు బిడ్డలం, రైతు మహిళలు. మా రైతు మహిళల్లో ఇంట్లోంచి బయటకు ఎకరం ఉన్నా అరెకరం ఉన్నా బయటికి రాని తల్లుల వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకొని అంటారా? నా కొడకలారా ఒళ్ళు మండిపోతుందిరా మాకు. మేము మాట్లాడితే మాకు కొంచెం సంస్కారం ఉంది, ఆ సంస్కారం అడ్డు వస్తుంది. లేకపోతే మీ ఇళ్ళకొచ్చి తన్నే వాళ్ళ సన్నాసి నా కొడకల్లారా. మేము ఎంత వాటికి ఓర్చుకుంటున్నామో మీ ఇంటికి వదిలేస్తున్నాం. కానీ మీరు ఇక నుంచి ఏదైనా పేలిపోయారంటే నా కొడకలారా ఇంటికి వచ్చే తంతాం. మేము రైతులం, రైతు బిడ్డలం. మేము సానుకూలంగా మాట్లాడుతున్నాం ఇవాళ వరకు. మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీరు ఇకనైనా ఆ మాటలు వెనక్కి తీసుకుంటారని మీడియా ద్వారా నేను మనవి చేస్తున్నాను. తీసుకోకపోతే మటుకి మీకు అంతకి మీకు శిక్ష వేస్తాం. అది అమరావతి రైతుగా నేను మాట్లాడుతున్నానండి.